ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది బిజినెస్ లో, కానీ ఆ బిజినెస్ ని, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే వాళ్ళే బిజినెస్ మ్యాన్ అంటారు. నాకు తెలిసినంత వరకు కుకట్పల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రూమ్ ఓనర్ దగ్గర నుంచి కరెంట్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్. సో మనం అడ్వాన్స్ ఇచ్చిన పర్సన్ ఈ రోజు వస్తాడు, రేపు వెళ్ళిపోతాడు, పని అసలు చేయడు. చాలా డిలే అయిపోయింది. మేమైతే జూన్ లో ఈ రూమ్ తీసుకున్నాము. జూలై మంత్ అస్సలు వర్కే కాలేదు. ఆగస్టు మంత్ లో దీన్ని పూర్తిగా రెడీ చేసి ఆగస్టు 16th గ్రాండ్ గా ఓపెన్ చేస్తాము. స్నాక్ సిటీలో ఫ్రైడ్ చికెన్ గురించి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది కూడా మన రాయలసీమలో ఉండే బ్యాచ్ అంతా మన కుకట్పల్లిలోనే ఉంటారని తెలిసింది. స్నాక్ సిటీ ఒక్కసారి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఫుడ్ ట్రై చేయండి, మీరే చెప్తారు వావ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చూసారు. టేస్ట్ నచ్చిన తర్వాత మన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫ్రాంచైజ్ తీసుకున్నారు. సో మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న పర్సన్ జైపాల్ రెడ్డి గారు, అలాగే ఉమామహేశ్వర్ గారు. సో మనకు సన్మానం చేస్తామంటే ఇక్కడ లోపల ఈ ప్రేమను, ఈ తెలియని చిన్న ఆనందం, అలాగే ఒక చిన్న భయం, ఈ అభిమానాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదని ఒక చిన్న భయం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము 100% ఫుల్ఫిల్ చేస్తాము. అది మటుకు పక్కా గ్యారంటీగా చెప్తా ఉన్నాము. సో ఈ స్టోర్ కి అగ్రిమెంట్ అయితే ఇచ్చాము. అగ్రిమెంట్ పూర్తిగా చదివిన తర్వాత ఫుల్ ఫీల్డ్ గా సైన్ చేశారు. దాని తర్వాత మనం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాము. సో చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో ఈ విషయంలో నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. సో అందుకే నేను ఎక్కడ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా కాళ్ళకుండే బూట్స్ కూడా తీసేసి వాళ్ళకు కూడా తీర్చి, సో దాంట్లో అయితే నేను వినాయకుని విగ్రహాన్ని ఒకటి వాళ్ళకైతే గిఫ్ట్ గా ఇచ్చాను. సో బిజినెస్ అనేది చాలా బాగా జరగాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. సో వినాయకుడి విగ్రహం ఎలా ఉందో మీరు కూడా చూసి ఒకసారి కామెంట్ చేయండి. ఎలా ఉంది, బాగుందా, బాగాలేదా. సో మాకు తెలిసినంత వరకు ఒక స్మాల్ గిఫ్ట్ లా ఇచ్చామన్నమాట, సింపుల్ గా ఉంటుందని చెప్పేసి. సో వచ్చిన ప్రతి కస్టమర్ టేస్ట్ గురించి చెప్తా ఉంటే మామూలుగా లేదు, మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ ఫీడ్బ్యాక్ కదా మేము కోరుకుంది. 2023లో లాస్ అయింది, ఇప్పుడు మేము ఫుల్ఫిల్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి ఉమామహేశ్వర్ గారు, అలాగే జైపాల్ రెడ్డి గారు ఇద్దరికి. సో మీ బిజినెస్, మా ఫ్రాంచైజీ రెండు అలాగే సక్సెస్ అవ్వాలి. ఒకసారి రివ్యూ వినండి ఎలా చెప్పారు. Indian masala, not Rayalaseema masala. Hi sir. Very How was the food? It was good. Okay. I like that additive masala for rice, and pizza was also really nice, soft, and it's good. Taste was good. All the